పరకామణిలో డాలర్ల చోరీ కేసును నిగ్గు తేల్చి త్వరలో అసలైన నిందితుల్ని జైలుకు పంపుతామని టీటీడీ పాలకవర్గ సభ్యుడు ఎంఎస్ రాజు స్పష్టం చేశారు. గతంలో కరుణాకర్ రెడ్డికి నేర చరిత్ర ఉన్నందున డాలర్ల దొంగతనం వెలుగులోకి తెచ్చిన భానుప్రకాష్ రెడ్డికి ప్రాణహాని ఉందని చెబుతున్నారని అన్నారు. పరకామణిలో డాలర్లు కొట్టేసిన కేసును తిరిగి తెరిపించామని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచామన్నారు. డాలర్ల దొంగకు వెనక ఉన్న అసలు దొంగను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని ఎంఎస్ రాజు చెప్పారు. టీటీడీ అధికారులు కూడా వాటికి సంబంధించిన పూర్తి వివరాలని కోర్టుకి సమర్పించడం జరిగింది. త్వరలో అసలైన సూత్రధారులని జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కరుణాకర్ రెడ్డి తిరుపతిలో అతని అనుచరులు రౌడీలు బెదిరిస్తున్నారు. అలాంటి సంస్కృతి ఆయనకు ఉంది కాబట్టి ఎవరైతే పరకామణిలో ఉన్నారు అని చెప్పేసి వాస్తవాల్ని హైకోర్టుకు కానీ ప్రభుత్వానికి కానీ అధికారులు ఎంక్వైరీలో చెప్పడం జరిగిందో వాళ్ళు భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతి కేంద్రంగా ఈ అంశం మీద అనేక సార్లు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి కరుణాకర్ రెడ్డి ఆ సంస్కృతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ప్రాణభయం ఉందని చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చేయడం జరిగింది.